కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మన జెండా పీకేస్తాం అన్నోళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. లోకేష్ సంచలన వ్యాఖ్యలు. 400 కిలోమీటర్ల సైకిల్ పై మహానాడుకు వచ్చిన పెద్ద ఆయనను ప్రశ్నించిన సీఎం చంద్రబాబు. మహానాడు సునామీకి వైసీపీ కొట్టుకోవడం ఖాయం. రాయలసీమ ప్రాంతవాసులకు వైఎస్ఆర్ ఒక ఎమోషన్. అలాంటి వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ కావాలని టీడీపీ జెండాలు కట్టారు. చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనన్నకి, 1982 బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుంచి 20-25 జూనియర్ బ్యాచ్ల వరకు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రజలకు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా, పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పెద్ద పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్. సిబిఎన్ అంటే డెవలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మనందరి ధైర్యం. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్, ఇప్పుడు అమరావతి. చాలని 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు పెంచారు. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. అన్న క్యాంటీన్, డ్వాక్రా, దీపం, పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.
మనకి ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనందరం చూసాం. ప్రశ్నిస్తే కేసులు, నా పైన కూడా 23 కేసులు పెట్టారు. పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు. వేదిక మీద ఉన్న చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. మనందరం చూసాం. ప్రత్యర్థులు దాడి చేసిన, తొడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికీ దమ్ము. కత్తితో దాడి చేసి తల నుండి రక్తం కారుతున్నా ఏకంగా పోలింగ్ బూత్ లో కూర్చుని చివరి ఈవీఎం సీల్ పడే వరకు పోరాడిన మన అక్క మంజుల గారే మన ధైర్యం. కత్తి మెడపై పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొట్టమంటే జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. వేదికమైన ఉన్నారు. పార్టీ కోసం పోరాడి ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన కన్ను పొడిచి కంటి చూపు పోయినా జై తెలుగుదేశం మన గాంధీ గారే ఈరోజు మనందరి సత్తా. విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ను ఏకంగా అప్పుల ప్రదేశ్గా మార్చేసింది గత ప్రభుత్వం. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. ఏకంగా జే బ్రాండ్ లిక్కర్తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి 30,000 మందిని చంపి 1,000 కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది. ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత, నాకు అన్న సమానమైన పవనన్న, అందరూ అజెండాలు పక్కన పెట్టుకొని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజాప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఏకంగా బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం. ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ త్వరలో అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం. జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ ఇయర్కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం. పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభాముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా. మిషన్ రాయలసీమ అన్నాడు నేను ప్రకటించా. ఆ మిషన్ రాయలసీమ అమలు చేసడానికి ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నాము. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ, ఏకంగా భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది. గడిచిన 11 నెలల్లో 8.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి, తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంకా తెలుగుదేశం పార్టీలో
మా కార్యకర్తలే అధినేత. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది. దేశంలో ఏ పార్టీకి 1 కోటి మంది సభ్యులు లేరు. అదే మన పసుపు జెండా పవర్, అదే ఈ పసుపు సైన్యం పవర్. సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు బద్దలగొట్టే పరిస్థితుల్లో లేరు. ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం. ఫ్యాక్షన్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డల ఫ్యాక్షన్లోకి వెళ్లకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చదివిస్తాం జరుగుతుంది. అదే నేను ఆలోచిస్తున్నా. నా కష్టం నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మామూలుగా అయితే ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకొని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత. పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరం ఈ మారిగా ఉంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం. నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది. దేశంలో ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. మా అందరికీ నమస్కారం. మండు టెండలో ఎండని సైతం లెక్క చేయకుండా ఒకానొక సందర్భంలో రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసులు పెట్టిన నేపథ్యం నుంచి ఈరోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని, పసుపు టోపీ పెట్టుకొని, పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చాడని చెప్పి ఈరోజు గడప గడ్డ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, కడపలో మహానాడు జరగటం అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. నేను చేసి చూపిస్తా, కడప అన్నది ఎవడప్ప సొత్తు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఆల్రెడీ నిరూపించున్నారు. ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే, ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 5 ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈరోజు మనం భావించుకోవాలి. ఎందుకో చెప్తున్నా, 75 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ చతురత, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకొని సుమారుగా 2047కి 2047కి ఈ రాష్ట్రం ముందుండాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాలు రెగరేసుకొని చెప్పుకోవచ్చు, నా నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యమైపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అంతా కూడా తప్పుదారి పట్టి, గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే
ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో, సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు, అపహేళనలు ఎదుర్కొన్నాడు. ఒక పక్క తల్లిని అవమానించారు, ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా కార్యకర్తలు నా వెంబడున్నారు, నేను పూర్తి చేయగలనని సుమారుగా 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్దేశం తీసుకొచ్చిన నా సోదరుడు మానవ వనరుల శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించిన సహచర మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ కూడా పేరు పేరున, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది. వర్షం పడితే చాలామంది లోపల తీన్మా డ్యాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం, ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని. ఒక్కటి మాత్రం నిజం, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నీది కూడా దిగదుడిపోయి, ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి 3 గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి, ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు చూసాం, విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అనేక కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం, అభివృద్ధిలో శూన్యమైపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద వాళ్ళకి పట్టు లేక, కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ అదే శాంతి భద్రతల మీద, భద్రత మీద శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఇంతకుముందు రాయలసీమ గురించి, ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు, ఫ్యాక్షన్లోని చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈరోజు అదే కత్తి పట్టిన చేత్తోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఏ రోజైనా కత్తి పట్టిన మగవాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు, తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం. ఇంతకుముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు వినిపించేవి. కానీ ఈరోజు రాయలసీమ అంటే ఒక కియా, రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ, రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా, పెద్దలందరూ ఉన్నారు. నిన్న ఏదైతే మహానాడులో గౌరవ లోకేష్ గారు చేసిన 6 శాసనాలు, నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న 2047 స్వర్ణాంధ్రకి ఈరోజు కడప మహానాడు వేదికగా ఈ 6 శాసనాలు కూడా ప్రథమ భూమిక వహించబోతున్నాయి. ఇవే పునాది కాగబోతున్నాయి. ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. ధైర్యంగా, గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఒకటే ఒక విషయం చెప్తున్నా, మొన్న రీసెంట్గా నేను ఒక ఫ్లైట్లో వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి, ఒక వ్యాపారవేత్త నాకు కనిపించారు. ఏంటి సార్ ఎలా ఉంది సార్ అంటే, అమ్మ రక్షించారు మీరందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిచి. ఎందుకంటే 2018లో నేను శంకుస్థాపన చేశా, 19లో నేను ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్తే పార్ట్నర్షిప్ అడిగారమ్మా, అప్పటి నుంచి మూసుకొని కూర్చున్నా. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేశారని చెప్పే పరిస్థితి. ఒకటే చెప్తున్నా సార్, మీరు ఏదైతే 6 శాసనాలు తీసుకున్నారో ఈ 6 శాసనాలు మంత్రులుగా ఉన్న మేము కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి వెళ్ళి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కలలుగా 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా, మరీ ముఖ్యంగా గుంట నక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేను వస్తా అని కలలుగానే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పులి స్టాప్ పడే పరిస్థితి, మళ్ళీ ఇలాంటి గుంట నక్కలు మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి నుంచే 2029 వెనక్కనికి కూడా ఇప్పటి నుంచే పని చేయాలని ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేసుకుంటూ, ఈ మహావేదికగా మీ అందరికీ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా. జై హింద్,
జై తెలుగుదేశం. అనిత గారికి ధన్యవాదాలు. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అక్కడి నుంచి వెనక్కి పంపుతున్నారని సమాచారం. ముఖ్యంగా పులివెందుల అంబక్పల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, లేకుంటే పులివెందుల పార్నపల్లి రోడ్ సర్కిల్ కావచ్చు, ఈ రెండు చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చుట్టూ జెండాలు పెడతారు, తెలుగుదేశం పార్టీ తోరణాలు కడతారు. నిన్న ఉదయం మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కొంతమంది కౌన్సిలర్లు అందరూ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినారు. ఇది కరెక్ట్ కాదు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఆ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరకరంగా ఉంది. ప్రజలు అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. దయచేసి ఆ రెండు సర్కిల్స్లో ఏదైతే ఆయన విగ్రహం చుట్టూ తోరణాలు కట్టారో జెండాలు పాతారో అవి కరెక్ట్ చేయండి, అవి తీసేయండి అని చెప్పి నిన్న ఉదయం కోరారు. పట్టి పట్టనట్లు అంటనట్లు పోలీసులేమో కమిషనర్ మీద, కమిషనర్ ఏమో పోలీసుల మీద, ఒకరి మీద ఒకరు, ఏ ఒక్కరు ఫీల్డ్కి వచ్చి దాన్ని సెటరేట్ చేసే పరిస్థితి తీసుకొని రాలేదు. ఇవాళ ఉదయం మరి కొంతమంది వెళ్ళి పార్టీ కార్యకర్తలు నాయకులు కొంతమంది వెళ్ళి ఆయన ఇందాక ఈ టెక్రవి ఏదో మాట్లాడినాడు, కిందేసి తొక్కడం ఇక్కడం ఏం చేయలేదు. కేవలం వాళ్ళ కండువా వాళ్ళ పార్టీకి సంబంధించిన తోరణాలు ఏదైతే ఆ రెండు సర్కిల్స్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించడం జరిగింది. అవి తొలగించంటే ఒకరోజు వెయిట్ చేసినాం. రెస్పాండ్ కావాలా అధికారులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రెస్పాండ్ కావాలా. వాళ్ళు మనుషులే, పాపం పొరపాటున కట్టింటారులే, తెలిసి తెలియక ఎవరో పొరపాటున కట్టింటారు, వాళ్ళ నాయకత్వానికి తెలిస్తే వాళ్ళే మందలిచ్చి తీస్తారులే అని చెప్పి ఒక రోజు పాటు వెయిట్ చేసినాం. పార్టీకే కాదు, కామన్ పీపుల్కే కాదు, ప్రతి ఒక్కరి సొంతం రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఎమోషన్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిస్తే ఈ మాదిరి మీ పార్టీకి సంబంధించిన తోరణాలు జెండాలు ఆయన చుట్టూ కడితే ఏ ఒక్కరు కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టే రెస్పాండ్ అయినారు, తీసేసినారు. ఇవాళ మళ్ళీ మనవి చేస్తూ ఉన్నాం, ఆ రెండు సర్కిల్స్లో మీరు ఏదైతే తోరణాలు జెండాలు కట్టారో అవి తీసివేయండి. అని లాంగ్ రన్ మంచిది కాదు, ఇది సభ్యత కాదు. మళ్ళీ మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడుతూ ఉన్నారు, మీరు చేసిన తప్పుకు కారణాలు వెతుకుతూ ఉన్నారు. ఇది తప్పని ఒప్పుకో, హుందాగా ఉంటుంది. తప్పని ఒప్పుకోకుండా కారణాలు వెతుకుతూ ఉన్నారు. ఏమంట కారణాలు? అనంతపురం జిల్లా నుంచి వస్తూ ఉన్నారు, వాళ్ళకు భోజనాల కోసం కనుక్కోవడం కోసం ఈ మాదిరి ఆ రెండు సర్కిల్స్లో తోరణాలు కట్టామని అలివి కానీ అర్థం కానీ సమాధానాలు అని ఇస్తూ ఉన్నాడు. ఏమన్నా లాజిక్ ఉందా అండి దాంట్లో? భోజనాలకు దారి ఇది, మహానాడుకు వచ్చే వాళ్ళకు భోజనాలకు దారి ఇది అని ఒక సైన్ బోర్డు పెడితే చాలు కదా. ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారిని గౌరవపరచాలనా? ఆయన విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలన్నా జెండాలు కట్టాలన్నా? చేసింది తప్పు, మళ్ళా ఆ తప్పును వెనకేసుకొని రావడానికి ఇటువంటి దొంగ కారణాలు దొంగ సాకులు వెతుక్కుంటా ఉన్నారు. ఇంకా ఏమంటారు, ఈ 11 నెలల్లో ఏ ఒక్కరి మీద కక్ష సాధించలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 11 నెలల్లో ఈ 12 నెలల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు దద్దమ్మ రాజకీయం చేసినారు. ఒక్క సెకండు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను పక్కన పెట్టి ఒక్క సెకండ్ మీరు పక్కన పెట్టొస్తే మీ పరిస్థితి ఏందో, ఈ నియోజకవర్గంలో మీ శక్తి ఏందో మీకు తెలుసు. ఈరోజు మేము సహనంగా ఉంటాండమంటే, మేము సంయమనంగా ఉంటాండమంటే మా బలం నుంచి వచ్చింది, అది మా బలం నుంచి కాదు. అది ఈ విషయం నువ్వు ముందు తెలుసుకో. పోలీసులు ఈ 12 నెలల్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సెకండు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తాడు నువ్వు. రోజులు ఎప్పుడు ఇట్లే ఉండవు. ఈరోజు సెల్యూట్ కొట్టే పోలీసులు 4వ సంవత్సరం వస్తే వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు న్యూట్రల్ అవుతారు. వాళ్ళు న్యూట్రల్ అయినప్పటి నుంచి నీకు మొదలవుతుంది నీకు గేమ్. ఈరోజు రాజకీయాలు అనేటివి అనే లాంగ్ రన్ ఆలోచించాలా, సభ్యత సంస్కారంతో చేయాలా. కక్ష సాధింపు రాజకీయాలకు నిజంగా లాస్ట్ 5 ఏళ్ళు మేము చేసింటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈరోజు లాస్ట్ 5 ఏళ్ళు మేము ఆ మాదిరి చేయడం తప్ప, లేకుంటే ఇప్పుడు